అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే చికెను చింతచిగురు చేస్తున్నానండి. కొద్ది చికెన్ తీసుకున్నానండి. చింతచిగురు ఒక గుప్పుడు చింతచిగురు, ఓ పెద్ద ఉల్లిపాయ, ఓ పచ్చిమిరపకాయ, కొద్ది కలుపు. ఇదిగోండి మసాలా నేను పచ్చి మసాలా చేసుకుంటాను కదండి. ఓ స్పూను గసగసాలు, ఓ స్పూను ధనియాలు, ఓ స్పూన్ జీలకర్ర, ఇంచు దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, 2 యాలక్కాయలు, 2 లెమన్ మొగ్గలు, కొబ్బరి ముక్క. బండి పెట్టి స్టవ్ వెలిగించినండి. ఇందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వీటెక్కిందని కొద్దిగా చిటికెడు జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఇప్పుడండి బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిపోయినాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం. శుభ్రం చేసి పెట్టుకున్నది కదా. ఇప్పుడు ఇందులో అండి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు వేసుకుని బాగా కలుపుతుంది. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి. ఇందులో మా చికెన్లోంచి వాటర్ వస్తుంది కదండి, వాటర్ అంతా ఇంకేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టుకుని కాసేపు ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మూత తీసుకుని చూసుకున్నాను. ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా, సెపరేట్ అవుతుంది కదా ఆయిల్. ఇప్పుడు దీంట్లో ఓ స్పూన్ పసుపు, ఓ స్పూను సాల్ట్, ఒక స్పూను కారం, వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకున్నాను. మీకు ఇందులో సేపించాను కదా మసాలాలు, పచ్చి మసాలా చేసుకుంటాను కదండి, ఓ స్పూన్. ఈ మసాలా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుందామండి.
ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాం. చికెన్ ములిగేంత వరకు, ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాము. ఈ లోపల ఈ చింత చిగురండి ఇలాగా చేతితోటి ఇలా తీసుకుని ఇలాగలాగా నలుపుకోవాలండి, పొడిని చేసుకోవాలండి, రఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను. మూత తీసి చూసుకుంటానండి. ఇవ్వండి. ఇప్పుడు ఇందులో చింత చిగురు వేసుకుంటానండి. ఇది అదే రఫ్ చేసి పెట్టుకున్నాను కదండి చింత చిగురు, దీంట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడండి ఈ చింత చిగురు వేసుకున్నాను కదండి, శుభ్రంగా బాగా కలిసేటట్టు తిప్పుకుంటానండి. ఇప్పుడంటే కొంచెం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకుందామండి చిన్న మంటలో. ఇప్పుడండి ఇది ఉడికిందా, ఇది అయిపోయి ఉంటుంది, చూద్దామండి. రెడీ చికెను చింత చిగురు కూర రెడీ అయిందండి. ఇంత టేస్ట్ చేయడమే అండి. చికెను చింత చిగురు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందన్నదే కామెంట్ రూపంలో మాకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా చింత చిగురు చికెను కర్రీ. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో పెట్టండి, లైక్ చేయండి. యాజ్ యూజువల్గా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మిత్రులందరూ మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.